నవలా పట్టణము కుల దురంకార హత్యలపై నవల మధురత 5వ భాగం. వారు అలా తమ జీవితంలో జరగబోయే పెద్ద మార్పుల గురించి మాట్లాడుకుంటూ మరొక ప్రపంచంలో ఉండగా ఒకరిద్దరు స్టూడెంట్స్ ఆ గదిలోకి తొంగి చూసి వెళ్ళారు. వారిలో ఒక బ్రాహ్మణ పిల్లవాడు వారిని చూసి, ఏదో చాలా సీరియస్ విషయం వారి మధ్య నడుస్తుంది, ఎయిర్ అండ్ ఫైర్, మనకెందుకు వచ్చిన గొడవ అనుకుని దూరంగా పోయాడు. ఒక నాయుడు కుర్రవాడు వారిని గమనించి ఆ గది బయట లైబ్రరీలో కూర్చుని వారినే గమనిస్తూ ఆలోచనలో తలమునకలయ్యాడు. వారి మధ్య ఏం నడుస్తుంది? మా కుటుంబాలలో తలమానిక అయిన ఆ పిల్ల, ఆ రాజకుమార్తె కొంపదీసి ఈ దరిద్రుడి వల్ల పడలేదు కదా? అదే నిజమైతే ఏం చేయాలి, ఎలా దాన్ని అరికట్టాలి అనుకుంటూ గడబిడ పడిపోతున్నాడు. అయితే ఆ గదిలోనికి పోవడానికి ఎవరూ సాహసించలేదు. ఎందుకంటే నవీన్కి ఉత్తముడు అన్న మంచి పేరు ఉంది. పని లేకుండా ఎవరైనా లోనికి పోతే వాళ్ళే పెద్ద ఫూల్స్ అవుతారు. ఈలోగా క్లబ్ సెక్రటరీ వచ్చాడు. వారిని చూసి చిన్నగా దగ్గి లోనికి వెళ్ళాడు. నవీన్, మధు సంతోషంగా నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. రోజులు గడుస్తున్నాయి. మధు, నవీన్లు తమ సెల్ ఫోన్ల మీద మాత్రమే మాట్లాడుకుంటున్నారు. తమ మధ్య గల స్నేహాన్ని, ఒప్పందాన్ని రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. చరవాణి సందేశాలను రహస్య కోడ్లో పంపుకుంటున్నారు. వెంటనే ఫోన్ నుండి వాటిని తొలగిస్తున్నారు. ప్రతిరోజు వారు ఒకరికొకరు కాలేజీలో కనిపిస్తూనే ఉన్నారు. కానీ మాటలు లేవు. కళ్ళతో పలకరించుకుంటారు, సంతోషంగా నవ్వుకుంటారు. ఎవరికి వారి మధ్య జరుగుతున్న వ్యవహారం అంతుపట్టకుండా ఉంది. ప్రతివారం ఎవరో ఒక స్నేహితురాలు, ఇద్దరికీ కూడా పరిచయం ఉన్న ఆమె ఇంట్లో ఏదో ఒక కారణంతో కలుస్తున్నారు. అంతా యాదృచ్ఛికం అన్నట్టు వారి హృదయాలు ప్రేమ కుంభాలుగా మారిపోయాయి. ఒకరోజు నవీన్ ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అది ఒక చిన్న ఇల్లు, రోడ్డు మీదకు ఉంది. ఇంటి ముందు చిన్న పెరడు, వరండా ఉంది. ఇంట్లో ఒక హాలు, ఒక బెడ్రూమ్ ఉన్నాయి. వెనుక వరండాలో వంట, వార్పు, భోజనాలు జరుగుతాయి. వెనకాల విశాలమైన పెరడు, దాని నిండా రకరకాల కూరగాయ, పూల మొక్కలు నిండి ఉన్నాయి. మధ్య గదులకు సిమెంటు స్లాబ్, వరండాలకు ఏసీ షీట్లు వేయబడి ఉన్నాయి. ఇంటి ముందు భాగం వెదురుగడలతో దడి కట్టబడి ఉంది. దానికి పూల తీగలు పాగించారు. ఇంట్లో పెద్దగా సామాన్ లేదు. అది మధ్యతరగతి ఇల్లులాగా కనపడుతూనే ఉంది. వారు ఇంటికి వెళ్ళి తలుపు తట్టగానే ఒక ముసలామె వచ్చి తలుపు తీసింది. ఆవిడ మా నాయనమ్మ అని ఆమెను ముందుకు పరిచయం చేశాడు. ఆమె మధువంక కళ్ళు పెద్దవి చేసుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఒక ప్రక్కగా నిలబడింది. ఆ హాల్లో ఒక పెద్ద చెక్క టేబుల్, దాని ముందు 2 చెక్క కుర్చీలు ఉన్నాయి. అక్కడ నవీన్, అతని తమ్ముడు చదువుకుంటారు అన్నమాట. ఒక గోడను ఆనుకొని ఒక పెద్ద చెక్క షెల్ఫ్ నిండా రకరకాల పుస్తకాలు పెట్టబడి ఉన్నాయి. అవన్నీ మగపిల్లలవి, వాళ్ళ నాన్నగారివి అయి ఉంటాయి అని మధు అనుకుంది. మధు ఇప్పటి వరకు తనకు సన్నిహితురాలు అయిన వారు ఎవరైనా ఇంత చిన్న ఇంట్లో ఉండడం చూడలేదు. ఆమె మనసు చిన్నపోయింది. కానీ అంతలోనే ఇంటి ఖర్చు అంతా, అంటే పిల్లల చదువులు, వృద్ధులైన తల్లిదండ్రుల ఖర్చు అంతా నవీన్ తండ్రి జీతం మీదనే నడవాలి అని గుర్తొచ్చుకుంది. భాస్కర్రావు తన సొంత ఖర్చులను తగ్గించుకుని కొడుకులిద్దరిని పెద్ద చదువులు చదివిస్తున్నాడు. మధు ముఖంలోకి నవ్వు తెచ్చుకొని స్టడీ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటూ, నాకు మీ ఇల్లు బాగుంది అంది. అవసరమైతే నేను నా జీవితం ఇక్కడే గడపాల్సి రావచ్చు అనుకుంటూ నవీన్ వంక చూస్తుంది. బాత్రూమ్ ఎక్కడ ఉంది అంటూ స్వచ్ఛ భారత్ ప్రకటనలోగా నవీన్ అడిగింది. అతను కూడా నవ్వుతూ, వెనకాల పెరట్లో ఉంది, అది లేకుండా నువ్వు ఇంట్లో అడుగు పెట్టవద్దు అంటూ తను కూడా ప్రకటనలాగానే అన్నాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. వారిని గమనించిన ముసలామె వారు మాట్లాడుకునేది ఏది ఆమెకు అర్థం కాలేదు. కానీ ఏదో ప్రత్యేకమైన సాన్నిధ్యం వాళ్ళ మధ్య ఉందని ఆమె గ్రహించింది. ఆ సంవత్సరం ఇంజనీరింగ్ ఫైనల్ పరీక్షలు ఏప్రిల్లో ముగిశాయి. మధు పరీక్షలు ఇంకా జరగవలసి ఉంది. నవీన్ అనుకున్నట్టుగానే పరీక్షలన్నీ బాగా రాశాడు. మే నెలలో మొదలయ్యే ఐఏఎస్ కోచింగ్ క్లాసులకు అతను హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఇద్దరూ క్రమం తప్పకుండా సెల్లో సందేశాలు పంపుకుంటున్నారు.
ఒకరోజు రాత్రి నవీన్ ఫోన్లో ఒక మెసేజ్ కనపడింది. నేను మా పెద్దమ్మ గారింటికి హైదరాబాద్ వచ్చాను. రేపు ఉదయం 11 గంటలకు కోటి బస్ స్టాండ్లో కలుద్దాం. ఎలా? రేపు చెప్తానుగా. వారు అనుకున్నట్లుగానే ఆ మర్నాడు కోటి బస్ స్టాండ్లో కలిశారు. నవీన్ ఆమెను ఆ పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ జనం తక్కువగా ఉన్నారు. చల్లగా కూడా ఉంది. ఇద్దరు ఎదురెదురుగా ఒకరిని ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు. కలుసుకున్న ఆనందంతో వారి ముఖాలు మెరుస్తున్నాయి. 2 చల్లని పానీయాలకు ఆర్డర్ ఇచ్చి ఇద్దరూ మాటల్లో పడ్డారు. ఇలా ఎలా రాగలిగావు? చాలా సింపుల్. మా అమ్మ అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళు హిమాయత్ నగర్లో ఉంటారు. మా పెదనాన్నకి ఏవో వ్యాపారాలు ఉన్నాయి. మా కజిన్ ఉస్మానియాలో ఎంఎస్సీ చేస్తోంది. ప్రతి వేసవికి నేను ఇక్కడికి వస్తూ ఉంటాను. ఇక్కడ ఈ ప్రదేశాలని నాకు సుపరిచితం. నేను తప్పిపోతానని భయపడకు. అతను ఆలోచిస్తూ ఉండిపోయాడు. నిన్ను చూడకుండా కలవకుండా ఉండగలను అని ఎలా అనుకున్నావు? అతని కళ్ళల్లోకి చూసి ఆమె అంది. అతను ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. మధు హైదరాబాద్లో 1 వారం పాటు ఉంది. ఇద్దరూ కలిసి ఊరంతా తిరిగారు. ఖాళీ బస్సులు ఎక్కి దిగి మధు బంధువులంతా కారులోనే తిరుగుతారు. నవీన్కు హైదరాబాద్లో తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. ఇక ఖాళీ బస్సులు ఇద్దరూ ఒంటరిగా గడపడానికి ఎంత అనుకూలంగా ఉంటాయి. ఒకరోజు యూనివర్సిటీ, ఒకరోజు సినిమా. ఇలా ప్రేమ పక్షులు హైదరాబాద్లో విహరించారు. చివరికి నవీన్ అన్నాడు, నా చదువు కాస్త సున్నా చుడుతుంది. వారు విడిపోయే ముందు భవిష్యత్ కార్యాచరణ అంతా వివరంగా చర్చించుకున్నారు. ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్నారు. దాని ప్రకారం నవీన్ కోచింగు పరీక్షలు పూర్తయ్యేసరికి ఇంకా ఏడాదిన్నర అవుతుంది. అప్పటికి అతని సివిల్ ప్రిలిమినరీ పరీక్షలు కూడా పూర్తవుతాయి. ఇక ఇంటర్వ్యూ అతని కొట్టిన పిండి. అతని ఇంగ్లీషు మాట్లాడే తీరు, వివిధ విషయాల మీద అతనికి ఉన్న పరిజ్ఞానం, రిజర్వేషను అతను ఖచ్చితంగా మంచి ర్యాంకును తెస్తాయి. అయినా ఎవరు మొదటి ప్రయత్నంలోనే సివిల్స్లో ఉత్తీర్ణులు అవ్వడం కొంచెం కష్టం. అందువల్ల అతను జిఆర్ఈ కోచింగ్ తీసుకొని యుఎస్ వెళ్ళే ప్రయత్నంలో ఉంటాడు. ఇది అయితే అది, లేకపోతే అలాగైనా ఒక గట్టు ఎక్కిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. యుఎస్ ఎలా వెళ్తాడు? డబ్బులు ఇవి. దానికి కూడా ఒక మార్గం ఉంది. అతని తండ్రి ఇల్లు తాకట్టు పెట్టదలుచుకున్నాడు. ఒకవేళ అది సరిపోకపోతే హైదరాబాదులో ఎస్సీ ఆర్గనైజేషన్ ఉంది. వారు ఇలాంటి మెడికల్ లాంటి పిల్లలకు ధన సహాయం చేసి అమెరికా పంపిస్తారు. అతను యుఎస్లో ఎంఎస్ చేస్తూ ఉంటే మధు తన ఇంజనీరింగ్ పూర్తి చేస్తుంది. తను కూడా జిఆర్ఈ పాస్ అయి యుఎస్ పెడుతుంది. అక్కడ వారికి అడ్డేముంది? ఇలా భవిష్యత్తు తలుచుకుంటే వారికి చాలా అందమైన కళలాగా అనిపించింది. ఎంతో ప్రేమ, సంతోషం నిండిన హృదయాలతో వారు ఒకరి నుండి ఒకరు సెలవు తీసుకున్నారు. ఒకరోజు రాత్రి భోజన సమయంలో తండ్రితో మధు ఇలా ఉంది. నాన్న, నాకు జిఆర్ఈ కోచింగ్ క్లాసులు తీసుకొని పరీక్ష రాయాలని ఉంది. హైదరాబాద్లో మంచి కోచింగ్ సెంటర్లు ఉన్నాయని అక్క చెప్పింది. అది కూడా ఆదివారం మాత్రమే క్లాసులు ఉంటాయట. అయితే యుఎస్కి వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంటున్నావా? అవును. మంచి ఆలోచనే. నాకు కూడా యుఎస్లో ఎంఎస్ చేసిన ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ అల్లుడుగా కావాలని ఉంది. నువ్వు జిఆర్ఈలో మంచి స్కోర్ తెచ్చుకున్నావు అనుకో, మంచి సంబంధం యుఎస్ది తేలిగ్గా దొరుకుతుంది. అతనే ఇంకొంచెం ఆలోచించి, అయితే హైదరాబాద్ వెళ్ళి రావడం ప్రతి వారం అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. నేను ఇక్కడ శనివారం సాయంత్రం ట్రైన్ ఎక్కుతాను. అక్కడ మరలా ఆదివారం సాయంకాలం బయలుదేరుతాను. అది నెలకి 1-2 సార్లు. ఉండడం పెద్దమ్మ దగ్గర ఉంటాను. ఎలా ఉందమ్మా అని తల్లి వంక వస్తుంది. ఆ చేసేదేదో ఇక్కడే చేయరాదా? ఇక్కడ హైదరాబాద్తో పోలిస్తే మంచి కోచింగ్ సెంటర్లు లేవమ్మా. అంతేకాకుండా నా ఫ్రెండ్ నీరు కూడా అక్కడే చేస్తోంది. దాంతో మధు తల్లిదండ్రులు సరే అన్నారు. ఆ విధంగా మధు నలుగురు క్రమం తప్పకుండా హైదరాబాదులో కలుసుకుంటున్నారు. మొదటి 2 సార్లు తన ఫ్రెండ్తో కలిసి మధు హైదరాబాద్ వెళ్ళింది. తర్వాత తను ఒక్కతే వెళ్ళడం మొదలుపెట్టింది. నవీన్ ఆమెను కలవడానికి స్టేషన్కి వచ్చేవాడు. స్టేషన్ నుంచి ఒక ఆటో రిక్షాలో తన పెద్దమ్మ గారింటికి నవీన్తో కలిసి ఆమె వెళ్ళేది. దారిలో ఇద్దరూ నవ్వులు పలకరింపులతో హాయిగా గడిపేవారు. హిమాయత్ నగర్ రాగానే అతను దిగిపోయేవాడు.
ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయేది. ఆ తరువాత ఏమైంది, వారి ప్రేమ ఎలా గడిచింది తర్వాత భాగంలో చూద్దాం.